దండోర సినిమా రివ్యూ. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. సినిమా చూడాలా లేదనేది మీ వ్యక్తిగత అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది. ఇక సినిమా రివ్యూలోకి వెళ్దాం. దండోర అనే సినిమా తెలంగాణలోని ఒక గ్రామంలో జరుగుతుంది. ఇక ఆ ఊరిలో కులం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా ప్రాణాలు తీయడానికైనా రెడీగా ఉన్న ఒక తండ్రి మన శివాజీ గారు. ఇక ఆయన కూతురు సుజాతను రవి అనే ఒక తక్కువ కులం వాడు ఇక ప్రేమించడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి శివాజీ గారు మరియు ఆ గ్రామంలోని పెద్దలు ఇక వాళ్ళకి ఎలాంటి అడ్డంకులు పెట్టారు, దానివల్ల ఎలాంటి పరిమాణాలు చోటు చేసుకున్నాయి, వాళ్ళ లవ్ స్టోరీ సక్సెస్ అయిందా లేదా అనేదే ఇక ఈ సినిమా కథ. ఇక ఈ సినిమాలో పాజిటివ్గా మాట్లాడుకున్న విషయం ఏమిటంటే ఇక అందరి క్యారెక్టర్స్ని తీసుకున్న విధానం చాలా బాగుంది. ఇక శివాజీ గారు తండ్రి క్యారెక్టర్ని చేయడం జరిగింది. ఇక ఆయన పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మిగతా యాక్టర్లు కూడా అనగా నవదీప్ గారిది కానీ, నందు గారిది కానీ, బిందు మాధవ్ గారి యాక్టింగ్ కానీ ఇక చాలా బాగా సినిమాకి ప్లస్ అయ్యాయని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో ఒక కొత్త పాయింట్ని కూడా చూపించడం జరిగింది. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో తక్కువ కులం వారిని తప్పు చేసినట్టుగా చూపిస్తుంటారు. కానీ ఈ సినిమాలో అగ్ర కులస్తులు వాళ్ళు కూడా వాళ్ళ ఆవేశ నిర్ణయంతో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలతో ఎలా నష్టపోతారు అనే కొత్త పాయింట్ కూడా ఈ సినిమాలో డైరెక్టర్ గారు చూపించారు. ఇక ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్లస్ అయిందని చెప్పొచ్చు. చాలా అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సీన్లకు తగ్గట్టు పెట్టారు. ఇక ఈ సినిమాలో ఒక లాస్ట్ 20 నిమిషాలు చాలా ఎమోషనల్గా చూపించారు. చావు అనేది అందరికిచ్చే చివరి ఆఖరి మర్యాద అని ఒక డైలాగ్తో అందరినీ ఇక ఆకట్టుకుంటాడు డైరెక్టర్ అయితే. ఇక ఈ సినిమా అయితే ఈ పాజిటివ్ విషయాలు ఇక నెగిటివ్ కూడా మాట్లాడుకుంటే చాలా సీన్స్ కొన్ని నెమ్మదిగా వెళ్తున్నట్టు మనకు అనిపిస్తుంటుంది. మరియు చాలా సీన్స్ ఇంతకుముందు సినిమాలో చూసిన సీన్స్ లాగా మనకు థాట్ వస్తూ ఉంటుంది. ఇక ఓవరాల్గా అయితే ఒక మంచి సినిమాని చూసామనే ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. ఇది ఒక పక్కా పల్లెటూరు సినిమా లాగా మనకు ఇక అర్థమవుతుంది. ఇది ఎలాంటి కమర్షియల్ సినిమా అయితే కాదు. ఇక నాకైతే ఇది అనిపించింది. మీకు ఏమనిపించింది? మీరు సినిమా చూసింటే అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.